ఈసారి బల్కంపేట బోనాల పండుగ ఎట్లా జరుగుతుందమ్మా? కిందటిసారితో పోలిస్తే ఈసారి చాలా చక్కగా జరిగింది. ఎక్కడ కూడా చికాకులు అలాంటివి అయితే నాకైతే కనిపించలేదు. కిందటిసారి దారిలో ఎలా పడితే అలా రావడం కానీ, ఎక్కడ పడితే అక్కడ అన్ని దారిలో విస్తారాలు అవన్నీ పోసుకోవడం, బోనాలు ఒకదానికి ఒకటి తగలడము, దారి మాకు గనాదులకు సపరేట్గా ఇవ్వకపోవడము, చాలా ఇబ్బంది అయితే. పెద్ద పెద్ద గనాదులను కూడా బారికేడ్ల దగ్గర నిలిపివేయడం అలాంటివన్నీ జరిగాయి. బట్ ఇంతకుముందుతో పోలిస్తే అయితే ఈసారి చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి. కిందటిసారితో పోలిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నాకు ఇప్పుడైతే ఇంతకుముందు కంపేర్ చేస్తే ఓకే, బాగున్నాయి. అమ్మవారి దర్శనం చాలా చక్కగా. అమ్మవారి కళ్యాణం చుట్టూ గేట్లు వేసేసి కేవలం కొంతమందిని మాత్రమే అమ్మవారి కళ్యాణానికి ఆదరి చేశారు కదా, సో మిగతా జనాలు కూడా ఉంటారు కదా, ఇట్లా చేయడం కరెక్టేనా? అంటే ప్రతి ఒక్క చోట జరిగేదే కదండి. ఇప్పుడు రాముల వారి కళ్యాణం ఉంటుంది, అక్కడ కూడా అందరినీ మనం రావాలంటే రానివ్వలేము కదా. ఇది ఒక్క దగ్గర జరిగేదే కాదు, ప్రతి ఒక్క దగ్గర జరిగేదే. కొన్నింటిని మనం యాక్సెప్ట్ చేయడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. అక్క మీరు ఎక్కడెక్కడ హైదరాబాద్లో 4 ప్లేస్లలో బోనాలు జరుగుతాయి కదా, ఎక్కడెక్కడ బోనం చేస్తూ ఉంటారు? గోల్కొండలో చేస్తాము, అలాగే మా ఇంటి బోనం చేసుకుంటాము. బల్కంపేటలో కూడా చేస్తామండి బోనం. మాంకాలమ్మ సికింద్రాబాద్ దగ్గర కూడా చేస్తాం. ఎక్కడ ఉంటారు మీరు? మేము బోడుప్పల్లో ఉంటాం. నెక్స్ట్ ఉజ్జయిని మాంకాళి దగ్గర కూడా ఇట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి అనుకుంటున్నా? ఇంతకుముందు అంటే మాకు మాట ఇచ్చారు కదండి, ప్రభుత్వం వచ్చేసి గనాదులకు మాట ఇచ్చారు. ఈసారి అయితే తప్పదని జరిగింది, మళ్ళీ ఇలా చేయమని అన్నారు. కాబట్టి మాకు ఇక్కడ అది డిఫరెన్స్ అయితే కనిపించింది. ప్రత్యేకంగా మీకు పాసులు ఇవ్వడం ఇట్లా ఆ విషయంలో ఎట్లా అనిపిస్తుంది కదా? పాసెస్ ఇవ్వడం అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చారండి, అది గనాదులకు ఒక్కరికి స్పెషల్ ఏమి ఇవ్వలేదు, మామూలు ప్రజలకు కూడా ఇచ్చారనమాట. ఎంతమందికి ఇవ్వాలో అంతమందికి ఇచ్చారు. అక్క ఇక్కడ పటం దొక్కుతున్నారు కదా, ఈ పటం ఎందుకోసం దొక్కుతారు? చాలా మంది వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ పటం. మన ఎల్లమ్మ తల్లి లగ్గం జరిగినప్పుడు ఇప్పటి నుంచి వచ్చింది కాదండి, ఇది జమదగ్ని రేణుక ఎల్లమ్మల తల్లి కళ్యాణం జరిగినప్పుడే ఆ విధంగా పంచరంగుల పట్నం వేయడము, అమ్మవారు దాన్ని తొక్కడము, ఆనందంగా పరవశించిపోవడము, అది మాకు గనాదులకి అమ్మవారు చేస్తుంది కాబట్టి ఆమె బిడ్డలము మా మీదకి వస్తుంది కాబట్టి అది మాకు కూడా వంశపారంపర్యంగా మనకి ఎలా వస్తాయో ఇది గనాదులకి మా అమ్మవారి నుంచి మాకు అలా వచ్చింది. అమ్మ మీరు శివశక్తి జోగిని? శివశక్తి. శివశక్తులకి జోగినీలకు తేడా ఏముంటుందమ్మా? జోగినీలు అంటే వాళ్ళు దేవుడికే అంకితం అయిపోతారు. లగ్గం వచ్చేసి ఎల్లమ్మ తల్లి చేసుకుంటారు, అంటే జమదగ్నే వాళ్ళ భర్తగా భావిస్తారు. మేము శివశక్తి అంటే మాకు ఇల్లు పిల్లలు సంసారం అన్నీ ఉంటాయి అన్నమాట. అది తేడా. ఎట్లా అనిపిస్తుందండి సార్ మొత్తం మీద ఇంతకుముందు పోలిస్తే చాలా వరకు బెటర్. ఇంతకుముందు ఇక్కడ నడవడానికి కూడా అసలు కొంచెం కూడా జాగా అనేది లేదు. బాగా ఒక లొల్లిగా అల్లరిగా ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా పిచ్చి పిచ్చి అల్లర్లు చేయడం, అరవడం ఇట్లాంటివన్నీ చేశారు, కేకలు పెట్టడం. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడికి గుడికి సంబంధించిన వాలంటీర్స్ కూడా నాకు చాలా మంది కనిపిస్తున్నారు ఇప్పుడైతే. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఒగ్గు పూజారులు చేస్తే ఇష్టపడుతుందా, బ్రాహ్మణ పూజారులు చేస్తే ఇష్టపడుతుంది? ఒగ్గు పూజారులు చేస్తే ఇష్టపడుతుంది. ఒగ్గు పూజా విధానంలో ఎందుకు ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరగట్లేదు అని అంటే ఇప్పుడు ఇది గుడి వచ్చేసి బ్రాహ్మణుల వద్దనే ఉంది. ఒక్కొక్క దగ్గర ఏంటంటే మా దేవుడు వచ్చే వాళ్ళని మేము చూసుకుంటాము, ఒక్కొక్క దగ్గర బ్రాహ్మణులు చూసుకుంటారు. ఇక్కడ గుడి అంతా చూసుకునేది బ్రాహ్మణులే కదండి, సో మరి వాళ్ళనే చెయ్యండి కదా. ఈసారి బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ముందుగా రాష్ట్ర నమస్కారం. అండ్ మా శివశక్తుల పోరాట సామాన్యుడు శనార్థి ఈ సంవత్సరంలో చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎన్నడూ ఎన్ని సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలా మాకు కనిపిస్తలేదు. శివశక్తులకి ప్రత్యేక ప్రాసెస్ అండ్ వేదికపైకి కూడా 5 మంది శివశక్తి జోగినీలకు అవకాశం ఇచ్చారు. మేము ప్రతి ఏటా అమ్మవారికి తప్పల వచ్చి అమ్మవారిని ఆనందంగా చూస్తే అమ్మవారికి అయ్యవారికి తీసుకోవడం జరుగుతుంది ఆనవాయితీగా. ఈ సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ ప్రతి ఒక్క చాలా సహకరించారు. ఈ సంవత్సరంలో చాలా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా బల్కంపేట ఎల్లమ్మ ఎలా మొక్కినా కూడా అక్కడ కోరికలు తీర్చే బంగారు తల్లి రాష్ట్ర తెలంగాణ
కూడా మాకు హామీ ఇచ్చారు. మొత్తం వెళ్ళే ముందు శివశక్తి జోగి ఉండాలి, అమ్మవారికి పెట్టి ఆట పాటలు వెళ్దామని కమిటీ మొత్తం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఈవో మేడం గారు, సిఐ గారు అండ్ శ్రీనివాస్ గారు, సార్ గారు, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయ్యి తలసాని శ్రీనివాస్ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి మమ్మల్ని కేర్ తీసుకుని కళ్యాణకి సహకరించారు. అండ్ రానున్న కాలం శివశక్తులకు జోగిలకు ఇంకా ఎలాంటి ఏర్పాటు బాగుంటుంది? శివశక్తులకు ఇంత మంచిగా చేసిన వాళ్ళని తెలిసిన వాళ్ళని ఎంటర్టైన్మెంట్లో కానీ ఆలయాలలో కానీ శివశక్తులకు చిన్న జాబ్ లాంటిది ఏదైనా సైబర్ ఫోర్సో ఆఫీస్ బాయ్ ఫోర్సో ఏదో ఒక ఫోర్సో హెల్ప్ చేయాలని అదే మరి బోనాల పండుగ శుభ్ర అయిపోయింది కదా హైదరాబాద్లో, ప్రజలందరికీ మనం చెప్పాలంటే ఏం చెప్తాం? ఆషాఢ మాసం బోనాల పండుగ. ఆషాఢ మాసం అంటే మన అమ్మవారికి బోనంతో నైవేద్యం సమర్పించుకుంటాము. ఆ నైవేద్యం అంటే పూర్వకాలంలో రోగాలు మహమ్మారి బీమారులు అవి రాకుండా అమ్మవారికి మన నియమ నిష్టాలతో కుండ కొనుక్కొని కుండ కంకణం కట్టి పచ్చన్నము, కోయిగూర, బెల్లము, పెరుగు ఇలాంటి నైవేద్యం పెట్టి అమ్మవారికి నియమ నిష్టాలతో నా నైవేద్యం సమర్పిస్తాము. వచ్చిన బోనాల నైవేద్యం మొత్తం అమ్మవారికి పట్టిన గుడి ముందు సమర్పిస్తారు. ఆ నైవేద్యాన్ని వాడవాడ ఇంటిపైన వీళ్ళపైన అన్నిపైన చల్లడం జరుగుతుంది. ఆ శక్తి ఆ చల్లడం వల్ల ప్రతి ఒక్క మహమ్మారి బీమారులు అన్ని దూరం అవుతాయి. ఇది ఆనవాయితీ నుంచి వస్తున్న అమ్మవారి కళ్యాణం జరిగినాక ఇక్కడ పటం దొక్కుతారు కదండి, పటం ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి మేళం గారు, రాసాల కృష్ణారాయణ, చౌరి యాదయ్య గారు వాళ్ళ శిష్యులు ప్రతి ఏటా గుడి లోపల నుండి కట్టెప్ప జరుగుతుంది. కట్టెప్ప గుడి గుడిలోకి ఆదాలను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నైట్ సోమవారం రాత్రి గంగకర్మ చేస్తారు. అదేవిధంగా తెల్లారి ఇక్కడ కళ్యాణ పటం జరుగుతుంది. కళ్యాణ పటము ప్రతి ఒక్క శివశక్తి డిస్ట్రిక్ట్స్ నుంచి బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్క శివశక్తి ఆ పటాన్ని ధరిస్తారు, బండారు పెట్టుకుంటారు.